2027లో రావని వాళ్ళకు కూడా తెలుసు సార్. రైట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గర కృష్ణాంజనేయులు గారు అల్లు అర్జున్ మీద మళ్ళీ ఆ డెవలప్మెంట్ కొత్త టర్న్ తీసుకుంది. జాతీయ మీడియా చాలా పెద్ద ఫోకస్ పెట్టింది. ఆయన అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆయన బెయిల్ రద్దు కోరుతూ తెలంగాణ పోలీస్ మళ్ళీ కోర్టును అప్రోచ్ కాబోతున్నారు. అంటే వాస్తవంగా లోకల్ మీడియా ఫోకస్ దీని మీద పెద్దగా పెట్టలేదు, కానీ నిన్నంతా కూడా జాతీయ మీడియా దీని మీద పెద్ద చర్చే తీసింది. అంటే ఆయన థియేటర్కి వెళ్ళినప్పుడు జరిగిన భద్రతా లోపాలు ఏదో ఒకటి మళ్ళీ మొత్తానికి ఏంటంటే దాని మీద పుండు మీద తిరిగి కారం జల్లటానికైతే తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదేంటిది? దీని నుంచి ఏమైనా పొలిటికల్ ఇది బెనిఫిట్ ఏమైనా పొందాలని ఏమైనా ప్రయత్నిస్తుందో తెలంగాణ ప్రభుత్వం? వాసుదేవన్ గారు, ఇక్కడ ఒక బెయిల్కు సంబంధించినటువంటి అంశమే మనం పరిశీలిస్తే ఒక నేషనల్ మీడియా దాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి మాట వాస్తవమే. బెయిల్ ఇచ్చేటప్పుడు అన్ని కోణాల్లో పరిశీలిస్తుందండి కోర్టు. తర్వాత ఆ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని మనము ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వటానికి ఎన్ని కోణాల్లో ఆలోచిస్తుందో దానికి 4 రెట్ల కోణాల్లో బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని ఆలోచించేదానికి బెయిల్ రద్దులు చాలా తక్కువ సమయాల్లో మాత్రమే జరిగేదానికి అవకాశం ఉంది. ఎప్పుడు జరుగుతాయి అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును ఏమైనా సరే నిందితులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, కేసును తారుమారు చేసేటువంటి విధంగా సాక్షుల్ని ఏమైనా ప్రభావితం చేసేటువంటి విధంగా చేస్తున్నారా అనేటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఆయన మీద ఆల్రెడీ బలమైనటువంటి కేసు ఉంది, ఆయన రావటం వల్లే అక్కడ మనిషి చనిపోయారు, ఇవన్నీ కూడా పోలీసుల ఆరోపణలు. ఇవన్నీ ఆరోపణలు చేసిన తర్వాతే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన A11 నిందితుడిగా ఉన్నాడు ఆ కేసులో. ఆ తర్వాతే కదా ఆయనకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆరోపణలు కాదు ఇవి. ఈ విధంగా నేనైతే బెయిల్ రద్దు అయిద్దని నేను అనుకోవటం లేదు. అయితే నిన్న సిబి ఆనంద్ వాళ్ళు ఒక నోటీస్ కూడా ఇచ్చారు సంజయ్ థియేటర్కి, మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అనేటువంటి దాని మీద. అవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తే చేయొచ్చేమో. బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశం అయితే చర్చ ఉండకపోవచ్చు అనేటువంటిది కోర్టు నుంచి అయితే అలాంటి ప్రభావం ఉండకపోవచ్చు అని. కానీ ఒకటి మాత్రం దీని వెనక రాజకీయ కోణం అయితే ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్ అరెస్టు వెనక అంటే ఆల్రెడీ అతను సంజయ్ థియేటర్కి వెళ్ళటం వల్లే కదా ఒక మహిళ చనిపోయారు, ఒక బాలుడు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా నిజం. ఆయన మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఆయన అరెస్ట్ కూడా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ అరెస్ట్ చేసినటువంటి తీరు విషయంలోనే ఖచ్చితంగా ఈ కోణంలో రాజకీయ కోణం దాగి ఉంది అనేటువంటిది మాత్రం మనకి కనపడుతున్నటువంటి అంశం. ఎందుకు అంటే ఆయన ఏకాఏకిని ఉదయం వెళ్ళిపోయి బట్టలు కూడా మార్చుకోనేకుండా పోలీస్ జీవుల్లో తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మామూలుగా రమ్మన్నాడు విచారణకు వచ్చేస్తారు కదా. ఆ విధంగా తీసుకెళ్లటం వెనక ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రధానంగా ఏంటి అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలోనే ఏదో ఒక చిన్న అంశాలు అనేటువంటిది కాదు. ఆయన ఏదో ఫంక్షన్ లో పేరు మర్చిపోయాడు, రేవంత్ రెడ్డి పేరు, దాని మీద ఆయన ఫీల్ అయ్యారు. ఇలాంటివన్నీ కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. బహుశా అలాంటిది ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఆ కోణం కాకుండా రాజకీయ పరంగా అల్లు అర్జున్ కొంత బీఆర్ఎస్ నేతలతో దగ్గరగా ఉంటున్నారు అనేటువంటి దాని మీద వాళ్ళకి కొంత బీఆర్ఎస్ తో ఉన్నటువంటి సంబంధాలు కానివ్వండి, లేకపోతే కేటీఆర్ వీళ్ళకి సంబంధించినటువంటి అల్లు అర్జున్కు ఉన్నటువంటి సంబంధాలు, ఈ రీత్యా కొంత భవిష్యత్తులో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వెళ్తారు అనేటువంటి చర్చ కూడా ఉందండి తెర వెనక. ఒకవేళ ఇప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళకపోవచ్చు, కానీ రాజకీయాలను సపోర్ట్ చేసేటువంటి ఉత్సుకత అయితే మాత్రము అల్లు అర్జున్ దగ్గర ఉంది. ఎందుకంటే మొన్న 2024 ఎన్నికల్లోనే చూసాం కదా, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి శిల్పా రవికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసాం. అవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకు ఒక రకంగా మెగా కుటుంబంలో అగ్గిరాజు చేసినటువంటి పరిస్థితి. మెగా కుటుంబం మొత్తం కూడా వెళ్లి పవన్ కళ్యాణ్ చుట్టూ అక్కడ పిఠాపురంలో ప్రదక్షిణలు చేస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. దాని మీద ఆయన చాలా సందర్భాల్లో క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చాడు. నాకు ఇష్టమైతే ఎవరి దగ్గరికైనా వెళ్తాను అనేటువంటి విధంగా చెప్పున్నాడు. అయినప్పటికీ కూడా కొంత ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ రెండు కుటుంబాల మెగా అల్లు కుటుంబాల మధ్య జరిగినటువంటి వివాదాలు ఇవన్నీ కూడా చూసాం. భవిష్యత్తులో మరి బహుశా
ఈ విధంగా రాజకీయ పరమైనటువంటి నిర్ణయాల విషయంలో కొంచెం అల్లు అర్జున్ అగ్రెసివ్ గా వెళ్ళేటువంటి ఆలోచనతో ఉన్నారు అనేటువంటిది. అదే విధంగా ప్రశాంత్ కిషోర్ తో కూడా ఒక సమావేశం అయ్యారు అనేటువంటి దానిపైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మరి అది దాని మీద అధికారికంగా ఎక్కడ బయటికి పాట్నాలో జరిగిన ఈవెంట్ సందర్భంగా ఆయన కలిశారు. బట్ ఆయన ఇచ్చిన అడ్వైజ్ అంటే 10 ఏళ్ల పాటు మీరు సేవా కార్యక్రమంలో ఉండండి, 10 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి రండి అని. అంటే ఆ విధంగా అయితే ఒక బ్యాక్గ్రౌండ్ లో రాజకీయ నేపథ్యం అంటే ఆయన నేరుగా పార్టీ పెడతాడే ఇంకొక విషయం. తర్వాత సేవా కార్యక్రమాలు దీని ద్వారాగా ఎవరో ఒకరికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఇలాంటి వాటిని కూడా ఏమైనా చేస్తే చేయొచ్చేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇప్పుడు తమిళనాడు కానివ్వండి, మన తెలంగాణ ఆంధ్ర విషయాల్లో కానివ్వండి, సినిమాలు రాజకీయాలు ముడిపడి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయండి మనకి. ఎలాగ ఎన్టీ రామారావు రాజకీయాల నుంచి వచ్చే ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఆ విధంగానే తమిళనాడులో కూడా కరుణానిధి దగ్గర నుంచి జయలలిత దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఇప్పుడు విజయ్ కొత్తగా అక్కడ రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వీళ్ళందరూ కూడా తెర వెనక ఎవరో ఒకరికి సపోర్ట్ చేసినటువంటి వాళ్లే ఉన్నటువంటి ప్రభుత్వాలను దించేయాలనో లేకపోతే ఇంకొకరికి మద్దతు ఇవ్వాలనో అలాంటి ప్రయత్నాలు చేసి ఆ ప్రయోగాలు చేసి రాజకీయాల్లో టెస్ట్ చేసుకొని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అలాగనే అల్లు అర్జున్ కూడా సినిమాల్లో ఏ విధంగా అయితే తను ఎదిగాడో ఇప్పుడు రాజకీయాల్లో కూడా భవిష్యత్తులో ఒక టార్గెట్ పెట్టుకొని ఒక 10 years పాటు ఎదగాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారేమో. అందుకని మరి అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధాలు ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధాలు అని అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయి. దాంట్లో అందరికి తెలిసినటువంటి విషయం చూసాం కదా, గ్రూప్ 2 పేపర్ లో కూడా చూసాం కదా, రెండు రాష్ట్రాల సంబంధాల గురించి రాజకీయాల మీద గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ లో కూడా చూసాం కదా ఆయనకున్న సంబంధాల గురించి. అదో పెద్ద వివాదం అయింది ఒకసారి.